తిరుమల ఒక పవిత్రమైన పర్వత శ్రేణి. మానవ ఆత్మకు ఆధ్యాత్మిక వెలుగు అందించే క్షేత్రం. శ్రీ వెంకటేశ్వరుని నివాసం. ఈ ఆలయానికి ఆధ్యాత్మిక మూలం ఎంతో విశిష్టమైన ఒక గాథతో మొదలవుతుంది. అదే భృగు మహర్షి త్రిమూర్తులపై చేసిన పరీక్ష. ఒకసారి కలియుగంలో మునులు మహాయాగం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాని త్రిమూర్తుల్లో ఎవరు ఆ యాగ ఫలితానికి అర్హులన్న దానిపై భేదాభిప్రాయాలు రావడంతో వారు నారద మహర్షిని అడిగారు. నారదుడు వారికి సూచించాడు, భృగు మహర్షిని పంపండి అని. త్రిమూర్తుల మానవతా లక్షణాలను పరిశీలించి ఎవరు అర్హులనేది చెప్పగలడు. భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుణ్ణి దర్శించేందుకు బయలుదేరాడు. భృగు మహర్షి బ్రహ్మదేవుడు సృష్టి ప్రక్రియ మధ్యలో వెళ్లాడు. బ్రహ్మ తన సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండడం వల్ల భృగు మహర్షి రాకను పట్టించుకోలేదు. ఆక్రోశంతో భృగు మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించాడు. నీ ఆరాధన భూమిపై విస్తృతంగా ఉండదని. ఈ కారణంగా నేటికి బ్రహ్మదేవుడికి స్వతంత్ర ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. తరువాత భృగు మహర్షి శివుణ్ణి దర్శించేందుకు వెళ్లాడు. ద్వారపాలుడైన నంది అతన్ని నిలిపివేశాడు. తరువాత శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉండడం చూసి భృగు మహర్షికి మళ్లీ కోపం వచ్చింది. ఈసారి శపించాడు, నీవు లింగరూపంగా మాత్రమే పూజింపబడతావని. ఇప్పటికీ శివుని ప్రధాన రూపంగా శివలింగం ప్రదర్శించబడుతున్నది. చివరగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించాడు. అప్పటికి విష్ణువు నిద్రలో ఉన్నాడు. భృగు మహర్షి ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదన్న కోపంతో విష్ణువు ఛాతిపై కాలితో తన్నేశాడు. కాని ఆ ఘనత చూడండి. విష్ణువు కోపపడక భృగుని పాదాలను మర్దిస్తూ ఇలా అన్నాడు, క్షమించండి మహర్షి, మిమ్మల్ని గమనించలేకపోయాను. ఆ మర్దనలోనే భృగు పాదంలోని 3వ కన్ను కూడా తొలగిపోయింది. ఈ వినయాన్ని చూసిన భృగు మహర్షి ఎటువంటి సందేహం లేకుండా ఇలా చెప్పాడు, ఈ యాగ ఫలితానికి విష్ణుమూర్తే అర్హుడని. కాని విష్ణువుని ఛాతిలో నివసించే లక్ష్మీదేవికి ఇది చాలా అవమానంగా అనిపించింది. ఆమె కోపంతో వైకుంఠం వదిలి భూమికి వచ్చేసింది. ఈ పవిత్ర గాథలో తదుపరి అద్భుత ఘట్టం చూడడానికి పార్ట్ 2 మిస్ అవ్వకండి. మీ అభిప్రాయాలు కామెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.